హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? క్యాప్సికమ్, గుత్తి క్యాప్సికమ్ అంటారు కదా, గుత్తి క్యాప్సికమ్ కర్రీ నేనేమంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి 4-5 ఉన్నాయి. అదే ఒక్క క్యాప్సికాన్ని ఒక 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడుక్కొని 2 పీసుల్లాగా కట్ చేసుకొని తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసుకొని ఇట్టే మగ్గిపోతాయి అన్నమాట. అవేమి వంకాయలాగా చాలా టైం తీసుకోవు, మగ్గిపోతాయి. ఇవి పొయ్యి మీద వేసేసి నేను ఎక్కువ కొత్తిమీర కట్టలు ఉంటే అంత స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట మసాలాని. అందుకోసము నేను ఎల్లిపాయలు, కొత్తిమీర, అల్లము, ధనియాల పొడి, చెక్క, లవంగా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి అయితే వేయలేదు. ఎప్పుడైనా మసాలా అన్నం చేసినప్పటికి యూజ్ అవుతుంది అనేసి కొబ్బరి వేయలేదనమాట. కొబ్బరి పొడి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఆ గిన్నెలో ఏది అంటే శనక్కాయలు వేయించుకొని కొన్ని దూరగా వేయించుకున్నాను కాబట్టి ఆ కలర్ ఉంది, డార్క్గా కనిపిస్తుంది. కానీ అవి కొంచెం దూరగా వేగినాయి అనమాట. శనక్కాయల పొడి మొత్తం మసాలా అంతా తీసేసి నేను కొంచెం మసాలా ఉంచేసి దాంట్లోకి ఉప్పు వేసినాను. రాళ్ళ ఉప్పు, కారం, చింతపండు 2 ఒక్క పిచ్చ వేసినాను, పసుపు వేసి ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా శనక్కాయల పొడి, ఆ పొడి వేసి మిక్సీ పట్టేసినాను. కొన్ని నీళ్లు కలుపుతా, లేదంటే టమోటా కానీ వేయచ్చు. ఇంకా ఇవి కూడా అలాగా పులుపు ఉంటుంది, ఇంకా వేసినాను కదా, చింతపండు వేసినాను అనేసి టమోటా వేయలేదు. అలా బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా జారుగా మనకి ఎంత లిక్విడ్ అయితే కావాలో కూరకి అనుకుంటామో అంత వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఎంత షైనింగ్గా లిక్విడే కదా. దాంట్లోకి జొన్న రొట్టె అయితే సూపర్ ఉంటుంది. కానీ మా పునీత్ గాడు చపాతి, ఈ బర్త్డే కోరికలు అనమాట ఇవన్నీ. నిన్న వాడి బర్త్డే రోజు మేము ఏం గిఫ్ట్ అంటే వాడికి పొన్నగంటి కూర ఇష్టం అనమాట. ఆ కూర చేసి పెట్టేసినాను బ్యాడ్లో వేసి. ఆ కూర కూడా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి కంపల్సరీ. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వచ్చు కదా, షేర్ చేయండి ఎవరికైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి. ఇది నా రిక్వెస్ట్. వాడు అంటున్నాడు, అమ్మ ఎన్ని రోజులైందమ్మా ఈ కూర చేయక అనని. ఆ స్మెల్కే పరిగెత్తి వచ్చేస్తాడనమాట మా పునీత్ వెతుక్కుంటామా, ఇది చేస్తున్నావు ఈరోజు, అమ్మ అది చేస్తున్నావు ఈరోజు అని బయట నుంచే గెస్ట్ చేసేస్తాడనమాట. వీడు చిన్నప్పుడు డ్యాన్స్ వేసింది, వీడు బర్త్డే కోసం బర్త్డే అని విషెస్ చెప్పండి అనేసి వీడియోస్ పోస్ట్ చేసినాను. అసలు విషెస్ చెప్పడానికి కూడా మనసు ఒప్పని వాళ్ళు ఉంటారు. చూడడం అయితే చూస్తారు కానీ విషెస్ మాత్రం చెప్పరు. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.